రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తున్న ఆ రెండు లీకుల వెనుక ఉన్న మాస్టర్ మైండ్ ఎవరిది? నిన్న మొన్నటిదాకా అధికార పక్షంలో అంతా ప్రశాంతంగా ఉందనుకున్నాం. కానీ ఒక్కసారిగా ఇద్దరు హేమాహేమి మంత్రులను టార్గెట్ చేస్తూ కుంభకోణాల వార్తలు బయటకు వచ్చాయి. మొదటిది, నాదర్గుల్ 373 ఎకరాల భూ కబ్జా. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కుటుంబానికి చెందిన కంపెనీలు రాఘవ, శిల్ప ఇన్ఫ్రా తదితర పేర్లతో ఉన్నవి. నాదర్గుల్లో ఏకంగా 373 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేశాయన్నది ప్రధాన ఆరోపణ. దీని విలువ సుమారు 7,000 కోట్లు. ఇక రెండోది, సింగరేణి నైనీ కోల్ బ్లాక్ టెండర్ స్కామ్. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిలను లక్ష్యంగా చేసుకొని ఒడిశాలోని నైనీ కోల్ బ్లాక్ టెండర్లో భారీ కుంభకోణం జరిగిందని, అలాగే ఒక మహిళ ఐఏఎస్ అధికారిపై తప్పుడు వార్తలను లీక్ చేయడం తెలంగాణలో పెద్ద దుమారం రేగింది. ఈ లీకుల దెబ్బకి తెలంగాణ రాజకీయాల్లో అనూహ్య రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. మొదటిది, హరీష్ రావు ఎంట్రీ. కేవలం లీకులకే పరిమితం కాకుండా పొంగులేటి భూ కబ్జా వ్యవహారంపై బీఆర్ఎస్ నేత హరీష్ రావు మీడియా ముందుకు వచ్చి పక్కా ఆధారాలతో విరుచుకుపడ్డారు. 600 మంది పేద రైతులను బౌన్సర్లతో బెదిరించి భూములు లాక్కుంటున్నారని, దీని వెనుక మంత్రి పొంగులేటి కుటుంబం ఉందని డైరెక్ట్ అటాక్ చేశారు. దీనిపై సాక్షాత్తు ముఖ్యమంత్రి సిబిసిఐడి ఎంక్వైరీకి ఆదేశించారనే వార్తలు కూడా గుప్పమంటున్నాయి. రెండోది, సింగరేణి కుంభకోణం లీకుల దెబ్బకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఏకంగా నైనీ కోల్ బ్లాక్ టెండర్లనే రద్దు చేయాల్సి వచ్చింది. నా ప్రతిష్టను దెబ్బతీసేందుకు కొందరు ఉద్దేశపూర్వకంగా నాపై బురద జల్లుతున్నారు, నేను ఆస్తులు కూడబెట్టడానికి రాలేదు అని ఆయన ఓపెన్ గానే ఆవేదన వ్యక్తం చేశారు. ఇక కోమటిరెడ్డి విషయంలో ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేసినందుకు సిట్ విచారణ కూడా జరుగుతోంది. మరి ఇలాంటి లీకుల వెనుక ఉన్న ఆ బలమైన నాయకుడు ఎవరు? ద మాస్టర్ మైండ్. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. ప్రతిపక్ష బీఆర్ఎస్ కు, కొన్ని మీడియా సంస్థలకు ఈ పక్కా ఇన్ఫర్మేషన్ ఎవరిస్తున్నారు? కాంగ్రెస్ లో భట్టి, కోమటిరెడ్డి, పొంగులేటి, ఈ ముగ్గురు రేపటి ముఖ్యమంత్రి రేసులో ఉండేంత బలమైన నాయకులు, ఆర్థికంగాను హేమాహేమిలు. ఇంతటి బలమైన నాయకుల ఆర్థిక మూలాలపై, రాజకీయ ప్రతిష్టపై ఇంత పక్కాగా దెబ్బ పడుతోంది అంటే ఆ లీకులు ఇస్తున్నది ఎవరు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డేనా అన్న చర్చ రాజకీయ వర్గాల్లో బలంగా జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డికి మించిన బలమైన నాయకుడు ప్రస్తుతం ఎవరున్నారు? నిజానికి మరెవరూ లేరు. ఒకవైపు బయటకు వారి పక్షాన, వారికి అనుకూలంగానే సీఎం మాట్లాడుతున్నట్టు కనిపిస్తున్న, తెర వెనుక నుంచి తన మార్క్ పాలిటిక్స్ చేస్తున్నారనేది గుసగుస. ఢిల్లీ స్థాయిలో ఈ ముగ్గురు నాయకులు ముఖ్యమంత్రి పీఠం కోసం గట్టిగా లాబింగ్ చేస్తున్నారని, తన పదవికి ఎసురు పెడుతున్నారని రేవంత్ రెడ్డికి పక్కా సమాచారం అందినట్లు తెలుస్తోంది. అందుకే డిఫెన్స్ ఈజ్ ద బెస్ట్ అఫెన్స్ అన్నట్లుగా వాళ్ళు తన దాకా రాకముందే ముందస్తు వ్యూహంతో వాళ్ళ ఆర్థిక మూలాల్ని కత్తిరించేలా ఆయన ఈ లీకులకు తెరతీశారనేది విశ్లేషకుల మాట. ఈ దెబ్బతో సింగరేణి టెండర్లు రద్దయ్యాయి, పొంగులేటి భూ వ్యవహారం కోట్ల చుట్టూ తిరుగుతోంది, ప్రత్యర్థులను వాళ్ళ కేసుల ఉచ్చులో వాళ్ళనే ఇరికించి తన సీఎం సీటుకు డోకా లేకుండా చేసుకునే వ్యూహం ఇదని మరి స్పష్టంగా అర్థమవుతోందని కూడా అంటున్నారు. మరి రాబోయే రోజుల్లో ఈ ఆధిపత్య పోరు కాంగ్రెస్ హైకమాండ్ దాకా వెళ్ళడం అయితే ఖాయం. మరి ఈ ఎపిసోడ్లో ఇంకా ఎవరెవరు బలవుతారో, అసలు ఏం జరుగుతుందనేది తెలుసుకోవాలంటే వేచి చూడాల్సిందే.